ఆయన బాధలో మర్చిపోయినాడే. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక్కొక్క నిమిషం శ్రీయాణ గురించి చెప్తే సబ్స్క్రైబర్స్ కదా, అలానే మా అన్న 1 million దాకా కూడా పోయి ఇంకా మంచి మంచి సబ్స్క్రైబర్స్ మీరు పెరిగి అండ్ మీకు ఇంకా చాలా హెల్పింగ్ వీడియోస్ చేయాలి. తర్వాతకి మా డాడీ పరంగా కానీ ప్రతి ఒక్క దానిలో హెల్ప్ చేసుకుంటా, నాకంటే ఎవరు లేరు అన్నప్పుడు నిజం చెప్తున్నా, చాలా కష్టపడి వచ్చిండు. ఈ స్టేజ్లో ఉన్నదంటే ఎంత కష్టపడి ఉంటాడో మీ అందరికీ తెలుసు. $8 lakhs అనేది ఇంకా నాకు అన్న కష్టానికి ఇది ఇంకా తక్కువ అనిపిస్తుంది. ఇట్లా గోడ మీద కెమెరా పెట్టి ఇట్లా రోల్ చేసుకొని వచ్చి షూట్ చేసిన నాకు గుర్తుంది. అప్పుడు షార్ట్ వేసుకొని చేసిన అనుకుంటా. సో ఎప్పటికీ మర్చిపోను అవన్నీ కూడా. కాదు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో వీడియో చేస్తే పైసలు వస్తాయా తెలియని కూడా చాలా ఎంతో మంది ఉన్నారు. ఎన్ని లక్షణాలు కావాలో ప్రతి ఒక్క లక్షణం నేను అజయ్ తప్ప ఇంకొవ్వరి దగ్గర చూడలేదు. సో కష్టపడుతూనే ఉండండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అయింది ఇది. సో ఉన్న 8 lakhs members నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం మంచిగా ఈరోజు వీడియో ఏంటంటే శ్రీయాన్నకి 8 lakhs అయ్యి ఒక 1 week వరకు అయింది. కన్నా కొంచెం బిజీలో ఉండి బాధల్లో ఉండి మర్చిపోయి చేసుకోవడం మర్చిపోయాడు. ప్రతిసారి లాస్ట్ టైం కేక్ వేరే వాళ్ళు పంపించారు. అంటే 5 years నుంచి చూస్తున్నాను అన్న ఫ్రమ్ విజయవాడ. సో అందుకే చెప్పు అడ్రస్ వాళ్ళ ఇంటి పేరు నేను చెప్తలేదు. ఇంకా శ్రీయాన్న నేను 5 years నుంచి చూస్తున్నా కాబట్టి సో ఎందుకో అన్నకి 8 lakhs సబ్స్క్రైబర్ది కొంచెం కంగ్రాచులేట్ చేద్దామని చెప్పేసి కేక్ తెచ్చినాం. శ్రీయాన్న కొంచెం బాధలో ఉండదు చెప్పాను కదా, ఆయన బాధలో మర్చిపోయినాడే. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక్కొక్క నిమిషం శ్రీయాన్న గురించి చెప్తే లైక్ నాకు నార్మల్ అంటే వీళ్ళని చూసినప్పటి నుండి అనుకునేవాడిని ఎప్పుడు వీళ్ళ దగ్గరికి రావద్దని. కాకపోతే ఓ ఛాన్స్ వచ్చేదో వచ్చా. నన్ను ఎడిటింగ్ పిలిచి రావద్దు అనుకునే. ఎందుకు కవరింగ్ నేను ఎప్పుడు అడగలేదు. నీకు తెలుసా అసలు ఎందుకు వచ్చిందో? ఈ కాంట్రవర్సీ అవుతుంది కానీ అవసరం. సో యాక్చువల్ నన్ను ఎడిటింగ్ వీడియోస్ ఎడిటింగ్ కోసం అంటే ఎడిటింగ్ నేర్పించడానికి తీసుకొని వచ్చిండు మా అమ్మ వాళ్ళకి చెప్పి. బట్ ఒక పెద్ద మనిషి వీళ్ళది ఉంటుంది, బ్యాచ్ ఉంటుంది భువనేశ్వర్ అని, ఆయన దుబ్బడం వల్ల వీడియోలోకి వచ్చి సో ఇంకా లైక్ ముందుకు వచ్చి అంటే లైక్ అన్న చెప్పడం వల్ల ఇంత అయ్యాను. అండ్ బాగా సపోర్ట్ ఇచ్చి ఒక రేంజ్కి వచ్చి ఇప్పుడు లైక్ మనకంటూ సపరేట్గా ఒకటి ఉంది. అండ్ నా వరకు నేను ఏదో చేసేసుకుంటున్నాను లైఫ్లో, నేను అనుకున్నవి చాలా అచీవ్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫస్ట్ నుండి అన్న ఛానల్లో నా వీడియోస్ పడేవి. అండ్ అంటే మాకు ఒకటి ఫస్ట్ వీడియో అప్పుడు నాకు ఒకటి చెప్పారనమాట, నాకు రాదు నిజంగా. నా ఫస్ట్ వీడియో చూస్తే నేను మొత్తం మెలికలు తిరిగిపోయి దానికి తెలుసు నేను నా చెమటలు ఎట్లా గారిపోయినావు. ఆ ఉన్న 20 minutes మొత్తం తడిచిపోయింది అనమాట బాడీ. అంత చెమటలతో కూడా ఆయన నాకు ఒకటి అన్నాడు, ఈ వీడియో కనుక 1 lakh వెళ్తే నీతో కంటిన్యూ చేస్తా లేకపోతే చేయను అసలు అని చెప్పాడు. బట్ ఆ వీడియో 1 lakh 3 lakhs వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్స్ టు మీకే థ్యాంక్స్ చెప్పాలి. లైక్ ఇంకా 8 lakhs సబ్స్క్రైబర్స్ కదా, అలానే మా అన్న 1 million దాకా కూడా పోయి ఇంకా మంచి మంచి సబ్స్క్రైబర్స్ మీరు పెరిగి అండ్ మీకు ఇంకా చాలా హెల్పింగ్ వీడియోస్ చేయాలి. అండ్ మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చెప్పండి మీతో. సో ఫస్ట్ నుండి శ్రీ ప్రభ గురించి చెప్పాలంటే నేను టీమ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు శ్రీకి నాకు అంత ర్యాప్ లేకుండే, ఓకే కొట్లాడుతుండే. అంటే ఒకనొక టైంలో కంప్లైంట్స్ ఇస్తుండే. సో ఎప్పుడైతే నేను శ్రీని నన్ను అర్థం చేసుకొని శ్రీ నాకు ఒక సపోర్టివ్గా నిలిచినాడో అప్పటి నుండి ఓకే తిను టీమ్ లీడర్ అని చెప్పేసి అంత రెస్పెక్ట్ వచ్చింది. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ లెక్కనే కొట్లాడుతుండే.
దాని తర్వాతకి మా డాడీ పరంగా కానీ ప్రతి ఒక్క దానిలో హెల్ప్ చేసుకుంటా, నాకంటే ఎవరు లేరు అన్నప్పుడు ఉన్నాడు. సో ఈ 8 lakhs కాకుండా ముందట 1 million కూడా జల్దీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా 8 lakhs అయింది కాబట్టి కంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏమంటే మాకి సపోర్ట్ చేసినట్టే అందరికీ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. సో సపోర్ట్ చేసినాడు కాబట్టి మేము ఇక్కడ వరకు ఉన్నాము. ఇంకొకటి ఏమంటే మేము ఇప్పుడున్న నడుస్తున్న డేస్లో చాలా వరకు వీడియోస్ చేయట్లేదు, ఒకరి బట్టి ఒకరిని చూసుకొని నెగ్లెక్ట్ అవుతున్నాం. కానీ ఆయనకి పేషెన్స్ ఎక్కువ, చెప్పుకుంటూ వస్తున్నాడు, మేము వినుకోకుండా అట్లనే ఉన్నాము. కానీ ఇప్పటి నుంచి అయినా కంటిన్యూగా వీడియోలు చేసుకుంటాం. శ్రీ అట్లనే మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో అంతే. శ్రీయన్న గురించి నేను ఏమి ఎక్కువ గొప్పగా అంటే నాకు తెలుసు, అన్న గురించి నేను అట్లా చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే నా గురించి శ్రీయన్నకు తెలుసు, శ్రీయన్న గురించి నాకు తెలుసు. సో ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, చాలా కష్టపడి వచ్చిండు. ఈ స్టేజ్లో ఉన్నదంటే ఎంత కష్టపడి ఉంటాడో మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ నుంచి మీరే అన్నం చూస్తారు. నేను అప్పట్లో టిక్టాక్ కాదు, యూట్యూబ్ స్టార్టింగ్ ప్రాంక్ వీడియోలు చేస్తుండే వాళ్ళ ఫ్రెండ్తో. అప్పటి నుంచి అన్నం చూశాను. రీసెంట్గా మళ్ళా టీంకి వచ్చినాక ఇంకా ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వడం. సో అన్నతో ర్యాప్ ఇప్పుడు పెరిగింది. సో అన్న పాత రోజుల వీడియోలు ఈ వీడియోలు చెక్ చేసుకుంటే చాలా కష్టపడి ఇటు దాకా వచ్చిండని అనిపించింది. సో 8 lakhs అనేది ఇంకా నాకు అన్న కష్టానికి ఇది ఇంకా తక్కువ అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి రీచ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ అన్న 800K సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అన్న బాధలు ఉన్నాడు, లేకపోతే అన్ననే వచ్చి కేక్ కట్ చేస్తుండే. సో మళ్ళీ ఎప్పుడు మా టైం బాగుంటుందో అప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 800Kకి కంగ్రాచులేషన్స్ మామ. సో బెస్ట్ థింగ్ నాకు మనుషులు ఇష్టమైంది ఏంటంటే ప్యాషనేట్ వీడియోల పరంగా, అంటే ఎవరన్నా తీస్తున్న మోటివేషన్ చేయడం కానీ. ఆయన నాకు ఫర్దర్గా బాగా దగ్గర ఎక్కడైందంటే మేము కొంచెం 2-3 మంది వీడియోలు కొట్టినాం. స్టార్టింగ్లో కొట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. 20 టేక్లైనా 20 టేక్లైనా 30 టేక్లైనా కూడా అదే ఎనర్జీతో చేస్తూ వచ్చినాడు. సో అతను నాకు బాగా ప్యాషనేట్, బాగా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి చాలా కష్టపడి వచ్చినాడు, ప్రాంకులు చేసుకుంటూ, ఆ తర్వాత టీంని బిల్డ్ చేసుకుంటూ, ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత ఫామ్ చేసి ఇలా నిలబడడం చాలా కష్టం, చాలా రేర్ అది. అండ్ చాలా మంది చెప్తూనే వస్తాడు, పొద్దున్న లేస్తాడు ఆ మనిషి, లేచి అందరూ చెప్పుకుంటూ వెళ్తాడు వీడియోలు చేయండి అని. సో ఆ ప్యాషనేట్ ఎప్పుడు ఆ మనిషి వాళ్ళ ఉండిపోయింది కాబట్టి అది బాగా ఇష్టం ఆ మనిషిలో నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ అన్న కంగ్రాచులేషన్స్ 800K వచ్చినందుకు. నాకు తెలిసి వీళ్ళందరికంటే ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా. నువ్వు ఫస్ట్ నుంచి చూస్తున్నావు అని చెప్పి వీళ్ళందరికంటే అవసరం లేదు. అవును. ఇంకా అన్నకి వచ్చిన తర్వాత షోస్కి వెళ్ళి, ఆహాలోకి వెళ్ళినప్పుడు కూడా నన్నది కూడా తోడుకు తీసుకెళ్ళి వాళ్ళకి సెలబ్రిటీస్కి పరిచయం చేయించి, ఇంకా పెద్ద పెద్ద కాంటాక్ట్లు ఇప్పించి, అరే వీళ్ళ వీడియోస్ కూడా చేసుకోరా అని చెప్పి మంచి సపోర్ట్ చేసినాడు. ఇంకా ఛానల్ విషయంలో కూడా ఆ వీడియోస్ కొట్టకపోతే డైలీ మోటివేట్ చేస్తాడు, కొట్టండి. మేము మా బతుకంతా మేము కొట్టట్లేదు, కానీ శ్రీ అన్న వీడియోస్ కొట్టండి అని చెప్పని రోజు అయితే ఏది లేదు, ప్రతిరోజు వీడియోస్ కొట్టమని చెప్తాడు. సో ఇంకా ఈ 800 కాకుండా ఇంకొక 1 or 2 monthsలోనే 1 M దాటి అన్న మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్నా. సో శ్రీ అన్న ఆఫీస్ రూమ్ రానా? సరే రాన్న ఒక 2 minutes. చూసినావా మన ఫోన్ ఫోన్ రూమ్ లో ఉంది. ఆల్రెడీ 1 week అయింది అవి కూడా, కానీ అది నువ్వు పట్టించుకోకుండా చూసుకోకుండా ఇంక నీ బిజీలో నువ్వు ఇంకా కొంచెం బాధగా ఉన్నావు అని చెప్పి. సో అందుకే ఒక 2 నిమిషాలు అన్ని బ్రెయిన్లోకి వెళ్ళి తీసేసి కొంచెం ఒక పాప మీది హ్యాపీనెస్కి మా హ్యాపీనెస్కి అది చూసి జనాలు హ్యాపీనెస్ కోసం ఈ కేక్ కోసం సబ్స్క్రైబర్స్ కదా చెప్పిరా, ఎవరు లేరుగా మన దగ్గర ఇప్పుడు, మీరే చేయండి. సో అందరం కలిసి కట్ చేద్దాం. సో గైస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓపిక గొంతు ఇట్లా ఉంది. సో ఎన్ని రోజులు ఈ 6 to 7 years చూసిరు నన్ను. సో 8 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో చాలా హ్యాపీ ఉంది. బేసిక్గా 1 million ఎప్పటి నుంచో కొట్టిన ఒక టార్గెట్, కానీ అది ఇంకా అవ్వలేదు. 800 lakh నుంచి పక్కన పెడితే
నాకు జస్ట్ 800 ఒక 100K సబ్స్క్రైబర్స్ అయితే చాలు అనుకున్నాను అనమాట ఒకప్పుడు. బై గాడ్ గ్రేస్ 100K నుంచి 800K వరకు వచ్చింది. చాలా హ్యాపీ ఉంది 800K అయినందుకు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. ఇట్స్ ఓకే, లైఫ్ గోస్ ఆన్. కానీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత సపోర్ట్ చేసారు. సో నేను సోలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసారు, టీమ్ ఫామ్ అయిన తర్వాత సపోర్ట్ చేసారు. మధ్యలో చాలాసార్లు కూడా నేను లైక్ మరీ చిల్లర చేసిన వీడియోలు స్టార్టింగ్ విషయం నాకు తెలుసు. వై బికాస్ ఆఫ్ రోడ్ల మీద అమ్మాయిలతో ప్రాంకులు చేయాలంటే అది మాకు కొంచెం పక్కన ఓవర్ వెళ్ళి అవసరం లేదు. ఒక అమ్మాయి సెట్ అయిందా, ఆ అమ్మాయితో అనుకున్నామా, వీడియో చేసినామా, అయిపోయింది. కానీ ఇప్పుడున్న డేస్ అలా కాదు. సపరేట్ ఒక కెమెరామెన్ కావాలి, సపరేట్ ఒక ఎడిటర్ కావాలి, సపరేట్ ఒక టీమ్ కావాలి, లేకపోతే పక్కన ఒక సపోర్ట్ ఇచ్చేటోడు కావాలి. సో అందరినీ అడుక్కోవాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు. కానీ ఒకప్పుడు అలా ఒక అమ్మాయి సెట్ అయిందా చాలు. ఎందుకంటే నాకు ఇంకా స్టిల్ గుర్తుంది, ఎన్నోసార్లు చెప్పుంటా, నా ఫస్ట్ వీడియో ఇట్లా గోడ మీద కెమెరా పెట్టి ఇట్లా రోల్ తీసుకొని వచ్చి షూట్ చేసిన నాకు గుర్తుంది. అప్పుడు షార్ట్ వేసుకొని చేసిన అనుకుంటా. సో ఎప్పటికీ మర్చిపోను అవన్నీ కూడా. ఎప్పటికీ గుర్తుంటాయి. అండ్ చాలా ఛానల్స్లో కూడా వర్క్ చేసిన రెవెన్యూ కోసం. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీరందరూ కూడా మీకు చెప్పినా నాకు తెలిసి అది అర్థం కాదు. మీరు ఈ పూటకి అంటారు, దాని నెక్స్ట్ మూమెంట్లో వేరే అంటారు. కానీ మీకు నిజంగా తెలియదు. ఏదో ఇప్పుడు టీం ఉన్నందుకు అందరూ ఒకరినందుకు ఈజీ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం ఈజీ అయిపోయింది. కానీ ఒక నార్మల్ పర్సన్కి ఒక 100 మంది సబ్స్క్రైబర్లు అయ్యారంటే కూడా చాలా పెద్ద గొప్ప. అది చాలా నిజం. కానీ అది మీ అందరికీ అది అర్థమని కోరుకుంటున్నా. ఎందుకంటే అది రారు ఫిక్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు, షార్ట్ వీడియోస్ చేసినా, ఇంకోటి చేసినా కూడా. కానీ ఆ రోజులు అట్లా కాదు. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, యూట్యూబ్లో వీడియో చేస్తే పైసలు వస్తాయా తెలియని కూడా చాలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ నేను ఒక ముందు స్టిల్ చాలా మందికి కూడా యూట్యూబ్లో చేసే పైసలు వస్తాయని కూడా తెలియదు. అండ్ మోరో థింగ్ ఏంటంటే, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా రెవెన్యూ కోసం చేయలేదు. నాకు గుర్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నాకు చాలా మోటివేషన్ ఆగిపోయింది అనమాట. నాకు వితిన్ 1 monthలోనే నాకు వితిన్ 1 weekలోనే నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ 1 lakh వ్యూస్ వచ్చినాయి. అండ్ నాకు 4,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 4,000 వాచ్ అవర్స్ కూడా అయ్యారు వితిన్ వీక్లోనే. కాకపోతే ఏంటంటే, అప్పుడు ఇలా రూల్స్ ఇవ్వక నాకు మోటివేషన్ అనేది కంప్లీట్ 6 months వరకు ఆగిపోయింది. అందరూ అన్నారు, ఎందుకు ఛానల్లో వీడియోలు చేస్తున్నావు, వేస్ట్, ఇంకా ఎట్లా పైసలు రావు కదా అన్నారు. పైసలు రాకపోయి నో ప్రాబ్లం, నాకు మాత్రం యూట్యూబ్లో కనిపిస్తూనే ఉండాలి, వ్యూస్ ఇంపార్టెంట్ నాకు అని చెప్పి 6 months వరకు కూడా రూపాయి కూడా రెవెన్యూ తీసుకోకుండా యూట్యూబ్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. సో ఇన్స్టాగ్రామ్ అంటారా, నేను ఎక్కువ నాకు ఇన్స్టాగ్రామ్ అసలు ఏం తెలియదు. నాకు గాడు వచ్చినప్పటి నుంచే రీల్స్ చేయడం అవి ఏమి స్టార్ట్ చేసిన. రిషిగాడే చెప్పించిన ఫస్ట్ వీడియో కూడా. సో అందరినీ గుర్తుపెట్టుకుంటా నేను. ఈరోజు అసలు ఇంతవరకు కూడా మాట్లాడొద్దని కూడా అనుకోలే. నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు, కొంచెం గొంతు బాగాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఈ క్షణానికి నాకు ఏదో కేక్ కట్ చేయించారు, ఒక వీడియో వచ్చింది, తర్వాత రూమ్లో కాలు పోయినామా పండుకున్నామంటే కాదు. సో మీరందరూ నిజంగా చెప్పాలంటే మీరు అందరి ముందుకే కూడా నాకు 800K సబ్స్క్రైబ్ అవ్వచ్చు, అది కూడా ఒక పాయింట్లో నిజమే. కాకపోతే ఏంటంటే నేను కష్టపడుతుంది, మెయిన్ థింగ్ అది. ఎంత కష్టం ఉన్నా కూడా లేపడం సెకండరీ రా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు లేపి పక్కా జరిగినా, ఇప్పుడు నేనున్న లేకపోయినా కూడా మీరు డెవలప్ అవ్వాలి. నేను ఈ మాట నేను ఓడిగిస్తున్నా తెలుసా. SR team ఉన్నప్పుడు అజయ్ గారికి పెట్టాను నేను. అజయ్ గారు ఒక్కడే మస్తు కష్టపడుతుంది వాళ్ళ దగ్గర. నేను చాలా చూస్తున్నాను వాడు కష్టపడడం. ఎందుకంటే వాడు ఒక్కడే, అందరికీ చిన్న ఏజ్, కానీ వాడే అప్పట్లో నుంచి కూడా నేను జిమ్ అని చెప్పి ఫేస్ మీద కేర్ తీసుకోవడం. ఒక యూట్యూబర్కి ఎన్ని లక్షణాలు కావాలో ప్రతి ఒక్క లక్షణం నేను అజయ్ గారిని తప్ప ఇంకొవ్వరి దగ్గర చూడలేదు. ఎందుకంటే మేము ఎట్లా కష్టపడతామో వాడు అట్లా కష్టపడతాడు. వాడు టీం ఉన్నప్పుడు చెప్పిన, అజయ్ నువ్వు నిజంగా టీంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక మంచి టీం ఫామ్ చేసుకోరా, మీరు నా ప్లేస్లో ఉండొద్దు, మీరు నాకు కింద ఉండొద్దు, మీరు ఒక టీం కోనర్ అవ్వాలి అని కోరుకున్నా. నిజంగా బయట టీం పెడితే కూడా స్టార్టింగ్లో నచ్చలేదు. కానీ నేనే చెప్పిన ఒకప్పుడు, అజయ్ బయట టీం పెట్టుకుంటారా, నో ప్రాబ్లం, ఒక కింద చేసినట్టు ఉండొద్దని. సో మీ అందరికి కూడా చెప్తున్నా, నాలాగా ఆలోచించండి. నేను గొప్ప అని కాదు, ఎందుకంటే నేను మిమ్మల్ని రోజు చూస్తూనే ఉంటాను కాబట్టి ఈ కొట్లాటలు, పంచాయతీలు, తాగుడు, తినడం నడుస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్క లైఫ్లో జరిగేటివే. కానీ మీకే చెప్తున్నా, ఇక ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోతే వేస్ట్. ఎందుకంటే కెమెరా ఉన్నప్పుడు చెప్తున్నా కొంచెం సిగ్గొస్తా అని చెప్పి చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఇక ఓపెన్గా చెప్పాలంటే. సో కష్టపడండి, మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. ఈ ఎండ్ ఆఫ్ ది డే మీరే ఉంటారు. రేపొద్దున నేనే ఎక్కడ వెళ్ళిపోవచ్చు, లేకపోతే నాకేమన్నా అవ్వచ్చు, నేను చెప్పలేము. మంచి చెడు ఈ రోజులలో ఎలా ఉందో తెలియదు.
సో కష్టపడుతూనే ఉండండి. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే వై బికాస్ ఆఫ్ మన ఏజ్ తిప్పి తొక్కని కూడా 25 years అక్కడ ఉండలేవో 25, 26, 24 ఏజ్ ఉంది అందరికీ. సో మనం కష్టపడేది మహా అంటే ఇంకా హార్డ్లీ ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే. మీరు కష్టపడికి ఈ 5 years టార్గెట్ పెట్టుకుని 5 years గట్టి కష్టపడండి. దాని తర్వాత మీరే తిరిగి కూర్చోవచ్చు. ఇది నిజం. నేను ఇప్పుడు అంటే కూడా మొత్తం యూట్యూబ్ అని ఆపేసి కూడా ఏదో ఒక చిన్న పనులు చేసుకుని బతుకుతున్నా ఆ టాలెంట్ నాకు ఉంది. కానీ మీ అందరికీ ఏంటంటే అది లేదు. ఎందుకంటే కష్టపడి వస్తుంది అది ఆ ఫీల్ అనేది వస్తుంది. సో కష్టపడుతూనే ఉండండి. కానీ దేవుడు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది యూట్యూబ్ అని చెప్పేసి. సో ఒకరి కింద మీరు బతుకుతలేరు. మీ అంతలో మీరు చేసుకుంటే పైసలు వస్తాయి. లేకపోతే ఏమంటారు సేమ్ ఏమంటారు కూలీ వాళ్ళు ఉంటారు కదా, లేబర్ చేస్తుంటారు. పాపం వాళ్ళకి మార్నింగ్ 8 o'clock వచ్చి రోడ్డు మీద నిల్చుంటారు అడ్డ మీద. మార్నింగ్ ఎప్పుడు 9 o'clock 10 o'clock పోతారు. సాయంత్రం ఎప్పుడు 6 o'clock 8 o'clock దిగుతారు డ్యూటీలో. సో డే అంతా కష్టపడితే 800 రూపాయలు మాత్రమే వస్తాయి. మీరు ఒక 15 నిమిషాలు వీడియో కాన్స్టెంట్గా 10-15 minutes వీడియో కొడితే మీకు ఈజీగా 2,000-3,000 వస్తాయి. మీరు కళ్ళలో చూసి కూడా అవన్నీ కూడా. సో మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది, ఎవరి లైఫ్లో లేదు. సో మీరందరూ కూడా నేనే కానీ వ్యూస్ అందరూ కూడా చెప్తున్నా, కష్టపడుతూనే ఉంటాను ఏజ్లో. మీకే మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. ఎందుకంటే ఒక మీద ఆధారపడటం అనుకో అది ఎప్పటికీ కాని పని. వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, నన్ను కూడా మీరు నా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ తల్లి మీకు మీరు ఎంత కంటెంట్ క్రియేటర్లు ఆల్రెడీ. సో మీరు యూట్యూబర్స్, మీకు మిమ్మల్ని నమ్ముకు 1,00,000 మంది ఉన్నారు. మంచి చెడు మీరు డే లైఫ్ ఏమవుతుందో అవే చేయండి, నో ప్రాబ్లం. ఏమవుతుంది నా కాడ పిల్ల కొట్లాడింది అని చెప్పు కెమెరా ముంగట, తప్పేంది? నీ లైఫ్లో జరిగింది, తప్పేమో చేయండి. సో మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అయింది ఇది. సో ఉన్న 8 lakhs members నిజంగా థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ చెప్పలేను. ఇది నాకు చాలా పెద్ద గిఫ్ట్ లైఫ్లో. బికాస్ ఆఫ్ నేను ఎక్కువ చదువుకోలేదు కూడా. నేను డిప్లొమా డిస్కంటిన్యూ వదిలేసిన. ఫైనల్ అయితే ఎగ్జామ్స్ ఫీజు కూడా వేస్ట్. అట్లా నేను ఫెయిల్ అవుతాను తెలుసు. ఎగ్జామ్ ఫీజు కూడా డాడీ పైసే ఖర్చులు పెట్టుకొని ఎగ్జామ్ ఫీజు కూడా పెట్టలేను నేను. ఎందుకంటే నా ఫ్యూచర్ నాకు తెలుసు ఎట్లా ఫెయిల్ అవుతా అని చెప్పి. కానీ లైఫ్లో సక్సెస్ అవుతా అని అనుకోలేదు. ఓకే మరీ సక్సెస్ అని చెప్పాను కానీ బట్ ఓకే బాగానే ఉన్నా మీ అందరి దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.